మా ఫ్రెండ్ చేసిన నాకు తెలుసు మామ డీమార్ట్కి అయితే నన్ను తీసుకొచ్చాడు. ఇక్కడైతే ఎంట్రీ లొకేషన్ చూపించిపోయి ఎగ్జిట్ లొకేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోయాను నన్ను. అక్కడ మేమైతే సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఎంట్రీ లొకేషన్ అయితే చూపించారు. లోపలికి అయితే వచ్చాము. వీడైతే నాకైతే 6 గంటలకు కాల్ చేసి మావా రామా డీమార్ట్కి అయితే వెళ్దాము అన్నాడు. దేని పర్పస్ రా అంటే నేనైతే టీషర్ట్స్ కొనుక్కోవాలరా, నీకు కూడా ఒక 5 టీషర్ట్లు కొనిస్తానన్నాడు. ఇంకా మనం ఓసిగా వస్తే వదలం కదా అని గబగబా వచ్చేసాము. ఇక్కడైతే వాడైతే సెర్చ్ చేస్తున్నాడు టీషర్ట్స్. నేను కూడా సెర్చ్ చేశాను, కాసేపు వెతికాను. నా సైజ్ అయితే లేదు ఇక్కడ. వెతికి 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 నేను కూడా అలసిపోయాను. ఇంకా నువ్వు వెతికరా అని చెప్పాను. ఇంకా వాడు కోపంగా ఎతుకు మామ అని చెప్పాడు. ఇంకా మేమైతే 9:30 అయిపోయింది టైము, 6:30కి వచ్చాము. ఇంకైతే గబగబా ఏదో ఒకటి తీసుకోరా అని చెప్పి అయితే వాడు ఒక 5 టీషర్ట్లు నేను ఒక 5 టీషర్ట్లు తీసుకొని అయితే బిల్లింగ్ వేయించుకునే దానికి అయితే వెళ్ళిపోయి బయటికి రాగానే ఇక్కడైతే పాప్కార్న్ అయితే కనిపించింది. అయిపోయింది తమ్ముడు ఇప్పుడే అన్నారు. అందుకని ముందర అమ్మాయిలు చూస్తూ మేమైతే మా బండి పార్క్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బండి తీసుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.